ఆదికాండము 25వ అధ్యాయము మొదటి వచనమును అందరము కలిసి చదువుకుందాం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను, ఆమె పేరు కెతూరా. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. సర్వ కృపానిధియగు దేవుడవు, ఆశ్చర్యకరుడవైన దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నైనా, ఇదిగో ఈ దినము స్త్రీల కుడికలో నీవిచ్చిన వాక్య భాగమును బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ వాక్యమును సరైన రీతిగా విరిచి పంచి పెట్టుటకు నీ కృపను నాయనా, నీ అధికారమును దయచేయండి, నీ జీవమును దయచేయండి తండ్రి. నీ యొక్క అభిషేకమును నా తల మీద ఉంచి నయా నీ నోటి బూరగా నన్ను వాడుకొనండి. సిలువ చాటున మరుగుపరచి నీ మాటలను నాయన నాకు మాకు అందరికీ దయచేయమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆదికాండము 25వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను చూడండి. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను, ఆమె పేరు కెతూరా. కెతూరా అబ్రహాము వివాహం చేసుకున్నాడట. అబ్రహాము మొదటి భార్య ఎవరు? శారా. ఉపపత్ని ఎవరు? హాగరు. తర్వాత కెతూరాను పెళ్లి చేసుకున్నాడు. అంటే మొత్తానికి ముగ్గురు. కెతూరా అంటే అర్థం ఏంటంటే సువాసన, పరిమళ సువాసన, ధూపద్రవ్యము అని అర్థం. కెతూరా అంటే ఏంది? పరిమళ సువాసన. సరే, ఈమెకు ఎంతమంది పిల్లలంట? 2వ వచనంలో చూడండి. ఆమె అతనికి జిమ్రానును, యొక్షానును, మెదానును, మిద్యానును, ఇష్బాకు, షూవహు అనువారిని కనెను. యొక్షాను షేబాను, దేదానును కనెను. అషోరీయులు, లెతూషీలు, లెయుమీయులు అనువారు ఆ దేదాను సంతతివారు. ఏయిఫా, ఎఫేరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతివారు. వీరందరూ కెతూరా సంతతివారు. ఇక్కడ చదవబడినటువంటి అనేకమైన పేర్లు ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఎవరి సంతానం అంట? కెతూరా సంతానం. రండి, అబ్రహాము శారాను మొదట పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికి సంతానం లేదు. వారికి సంతానము ఏ సంవత్సరంలో ఇచ్చాడు? అబ్రహాముకు 100 సంవత్సరాలప్పుడు, శారాకి 90 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎవరిని ఇచ్చాడు? ఇస్సాకును ఇచ్చాడు. అంటే వీళ్ళిద్దరికి మధ్య 10 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంది. తర్వాత ఇక్కడ ఆమె అంటే శారా 127వ సంవత్సరంలో చనిపోయింది. ఎప్పుడు చనిపోయింది? శారా 127వ సంవత్సరంలో చనిపోయింది. అంటే అప్పుడు అబ్రహాంకి ఎన్ని ఉంటాయండి? 10 కలపండి, 137 సంవత్సరాలు ఉంటాయి. తర్వాత ఇక్కడ వారిద్దరికి వచ్చినటువంటి కుమారుడు ఇస్సాకు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడంటే 40 సంవత్సరాలప్పుడు పెళ్లి చేసుకున్నాడు. అంటే దాని ప్రకారంగా మనం లెక్క వేస్తే అబ్రహాముకు 140 సంవత్సరాలప్పుడు కెతూరాను పెళ్లి చేసుకున్నాడు. కెతూరాను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు? నేను నిన్ననే టీవీలో ఒక ప్రోగ్రామ్ను చూస్తున్నాను, తోడు నీడ ప్రోగ్రామ్ అని. ఆమె రాజేశ్వరి అనుకున్నా పేరు. తోడు నీడ ప్రోగ్రాము నడిపిస్తుంది. ఏంటి ఆ తోడు నీడ అంటే 50 సంవత్సరాల తర్వాత భర్త లేకపోయినా, భార్య లేకపోయినా, వారు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళను జత చేస్తుంది ఈమె. ఒక ప్లేస్లో ఈ రోజు మీరందరూ ఈ ప్రోగ్రాముకు రండి. ఎవరికి నచ్చిన వాళ్ళు అంటే ఒక్కొక్కరు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా చెబుతారు. అడున్న వాళ్ళంతా ఇన్ఫర్మేషన్స్ చెప్తారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళతో వాళ్ళు తోడు కోసం అంటే మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత ఏంటి పెండ్లి, 60 సంవత్సరాల తర్వాత ఏంటి పెండ్లి అని మనము సమాజపరంగా ఆలోచన చేస్తాం. అయితే వారికి తోడు కోసమని ఆమె ఒక ప్రోగ్రాం పెట్టింది. నిజమే, చాలామంది భర్త లేక చాలా ఒంటరితనంలో జీవిస్తుండే వాళ్ళు ఉండొచ్చు. అలాగా తోడు లేక నిరంతరము ఒంటరిగా జీవించే వాళ్ళు, వారి కోసమని ఆమె తోడు అనే ఒక ప్రోగ్రాం, తోడు నీడ అంటే వాళ్ళిద్దరూ కలిసి ఏదో తాము జీవించినంత కాలము ఏదో కొంతకాలము సంతోషంగా జీవించారు. ఒకరి కోసం ఒకరు మాట్లాడుకునేదానికి ఒక మనిషి అంటూ కావాలి.
కాబట్టి ఆ విధంగా పెళ్లి చేసుకున్నాడు. అలాగా ఇప్పుడు శారా చనిపోయింది, హాగరు వెళ్ళగొట్టబడింది. అవునా? ఇప్పుడు ఈయన ఏమైపోయినాడు? ఒంటరి వాడైపోయాడు. ఆ ప్రక్కనేమో ఇస్సాకుకు మ్యారేజ్ చేశాడు, 140 సంవత్సరాలు ఉన్నాయి. తోడు కోసము కెతూరాను పెళ్లి చేసుకున్నాడు. యాక్చువల్ కెతూరా ఎవరు అంటే మొదటి దినవృత్తాంతములు 1వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుదాం. మొదటి దినవృత్తాంతములు చదువు తీసి ఉంటే చదువు. అబ్రహాము యొక్క ఉపపత్ని అయిన కెతూరాకైన కుమారులు, అంటే అబ్రహాము యొక్క ఉపపత్ని ఆమె. ఫస్ట్ ఎవరు ఆమె? ఉపపత్ని. కెతూరా ఎవరు? ఉపపత్ని. ఉపపత్ని మరి ఇప్పుడు భార్యగా ఎలాగైంది అంటే శారా చనిపోయింది. ఒకవేళ నెక్స్ట్ హాగరుని భార్యగా చేసుకోవచ్చు. కానీ దేవుడు ఏమన్నాడు? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టన్నాడు. కాబట్టి హాగరును చేసుకోలేకపోయాడు. కాబట్టి కెతూరా ఏమనుకుంది? ఈమె ఉపపత్నిగా ఉంది కదా, ఇప్పుడు నువ్వు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకో. అందుకే అక్కడ 25వ వచనంలో ఏముందంటే, అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకునేను, ఆమె పేరు కెతూరా. అంటే యాక్చువల్గా భార్య అనే ఆమె ఒక్క ఆమెనే. ఎవరు ఆమె అంటే శారా. ఈ హాగరు కానీ కెతూరా కానీ ఇద్దరు కూడా ఉపపత్నులు. అయితే వీరు అబ్రహాముకు తన కలిగినదంతా కూడా ఎవరికి ఇచ్చాడట? ఇస్సాకుకు ఇచ్చాడు. ఎందుకంటే ఇస్సాకు వారసుడు. కాబట్టి ఇస్సాకుకు యావదాస్తినంతా ఇచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి ఉపపత్నుల యొక్క పిల్లలకు ఏమి ఇచ్చాడట? అక్కడ చూడండి, అతడు అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. ఉపపత్నుల కుమారులకు ఏమిచ్చాడట? బహుమానములు ఇచ్చాడు. బహుమానములు ఇచ్చి సజీవుడుగా ఉండగానే, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. అబ్రహాము ఏ కాలం మనిషి? అబ్రహాముకి ఎంత జ్ఞానం ఉందో చూసారా? ఆయన సజీవుడుగా ఉండగానే తన కుమారుడైనటువంటి వారసుడికి ఎక్కడ నష్టం కలుగుతుందో, ఈ ఉపపత్నుల కుమారుల వలన ఎక్కడ నష్టపరచబడతాడు అని తెలివిగా తాను సజీవుడుగా ఉండగానే వాళ్ళకు బహుమతులను ఇచ్చి దూరముగా పంపివేశాడు. ఎక్కడ? తూర్పు దేశాలకు పంపివేశారు. అంటే వీరు ఎక్కడ నివసిస్తున్నారు? కనానులో కదా. కనాన్ అంటే ఇస్రాయేలుకు తూర్పు తట్టుగా వారిని పంపించి వేశాడు. అంటే ఎక్కడ ప్రాంతాలంటే సిరియా, సౌదీ అరేబియా, ఈ బాబేలు, అరేబియా, సిరియా ఈ ప్రాంతాలకు వాళ్ళను పంపించి వేశాడు. ఎప్పుడు పంపించి వేశాడు? సజీవుడుగా ఉండగానే సమస్తమును చక్కబెట్టాడు. మనమైనా కూడా తల్లిదండ్రులైనటువంటి మనము 2-3 పిల్లలు ఉన్నప్పుడు మనం సజీవులుగా ఉండగానే మన పిల్లలకు సరైనటువంటి సెటిల్మెంట్ చేయాలి. అలా చేయకపోతే ఏమవుతుందంటే రేపొద్దున మన తదనంతరము మనం లేని పక్షములో పిల్లల మధ్య మనము ఏం చేస్తామంటే గొడవలను తీసుకొని వస్తాం. దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులే. కాబట్టి మనం బ్రతికి ఉండగానే వాళ్ళను ఎక్కడ అక్కడ సెటిల్ చేసి వాళ్ళను సరైనటువంటి రీతిలో వాళ్ళను మనము సెటిల్ చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఇక్కడ అబ్రహాము చేసినట్టుగా మనము కూడా మన పిల్లలు మనము బ్రతికుండగానే మన పిల్లలకు సరైనటువంటి సెటిల్మెంట్ చేయాలి. తూర్పు తట్టు పంపించేశాడు. అయినా తర్వాత అబ్రహాము నిండు వృద్ధాప్యం ముందు వచ్చిన వాడై, అంటే ఎన్ని సంవత్సరాలు? 175 సంవత్సరాలకు అబ్రహాము చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అంటే ముందుగానే ఆ మాక్పేలా గుహను వాళ్ళు కొనుక్కున్నారు. ఎవరి దగ్గర? హిత్యుడైన సోహర్ కుమారుడగు ఎఫ్రోను పొలములో కొనుక్కోవడం జరిగింది. అక్కడ అతను పాతి పెట్టబడ్డము జరిగింది. చూడండి, ఇక్కడ ఏంటంటే అబ్రహాము ఏం చేస్తున్నాడు? తన యొక్క పిల్లలను, ఎవరైతే ఉపపత్నుల కుమారులు ఉన్నారో వాళ్ళను ఏం చేస్తున్నాడు? దూరముగా పంపించి వేశాడు. చూడండి, సమాధి కార్యక్రమానికి కెతూరా పిల్లలు రాలేదు. గమనించండి, అక్కడ చెప్తాను చూడండి. 9వ వచనం,
మధ్యలో ఉంచండి. అతని కుమారులకు ఇస్సాకును ఇస్మాయేలును అతనిని పాతి పెట్టిరి. ఎవరెవరు వచ్చారు పాతి పెట్టడానికి? ఇస్సాకు ఇస్మాయేల్ వచ్చారు. కానీ అబ్రహాము తండ్రి కదా, అవునా? అది కాకుండా వృద్ధాప్యమందు భార్యగా ఉండి కనిన వాళ్ళు, వాళ్ళకి అటాచ్మెంట్ ఉండాలి కదా. అయితే వాళ్ళని తూర్పు దేశాలు పంపించిన తర్వాత వాళ్ళు మళ్ళా ఏం చేస్తున్నారు? సమాధి కార్యక్రమానికి రాలేదు. సమాధి ఎవరు చేస్తున్నారు? ఇస్సాకు ఇస్మాయేల్ మాత్రమే చేశారు. ఈ యొక్క పేరాను మనం గమనించినప్పుడు మనకు మానవ జాతి 3 వర్గాలుగా కనబడుతుంది. మీరు గమనిస్తే గాన మానవ జాతి ఎన్ని వర్గాలుగా కనబడుతుందంటే 3 వర్గాలుగా కనబడుతూ ఉంది. వాళ్ళు ఎవరంటే ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు కనబడుతున్నారు. ఆత్మ సంబంధికి ఉదాహరణ ఇస్సాకు, శరీర సంబంధికి ఉదాహరణ ఇస్మాయేలు, ప్రకృతి సంబంధికి ఉదాహరణ కెతూరా పిల్లలు. మొదటి యూదా పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉంది. ప్రకృతి సంబంధులు ఏం చేస్తారంట? 1వ అధ్యాయం 19వ వచనాన్ని పరిశీలన చేస్తే, ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలగజేయుచున్నారు. ప్రకృతి సంబంధులు ఏం చేస్తారు? ఆత్మ లేని వారు ఏం చేస్తారంటే భేదములను కలగజేస్తారు. అంటే ఎందుకు వీళ్ళు భేదములను కలగజేస్తారంటే వారిలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ఆత్మ లేనివారు. ఆత్మ లేనివారు అంటే రక్షణ లేనివారు. ఎప్పుడు యేసు ప్రభువును ఒక ప్రభువుగా, దేవుడుగా, రక్షకుడుగా అంగీకరించాలంటే ఖచ్చితంగా వారిలో ఏముండాలా? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. కానీ ఇక్కడ ప్రకృతి సంబంధులలో ఏముండదంట? ఆత్మ ఉండదు. కాబట్టి వీరు ఒప్పుకోరు, యేసును ప్రభువుగా రక్షకుడుగా ఒప్పుకోరు. వీళ్ళు ప్రకృతి సంబంధులు. వీరు ఏం చేస్తారంట? భేదములను కలగజేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? ఒక మనిషి రక్షింపబడాలంటే ఖచ్చితంగా వారిలో ఏముండాలా? ఆత్మ ఉండాలా. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ ఉండాలి. ఒక మనిషిలో పరిశుద్ధాత్మ ఉంటేనే వారు నోటితో యేసును రక్షకుడుగా ఒప్పుకుంటారు. ఎవరైతే నోటితో యేసు ప్రభును రక్షకుడుగా ఒప్పుకోరో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రకృతి సంబంధులు. వాళ్ళు ఏం చేస్తారంటే నిరంతరము భేదములను కలగజేస్తూ ఉంటారు. ఇప్పుడు కెతూరా పిల్లలందరూ కూడా ఏంటి? అసలు వాళ్ళు ప్రకృతి సంబంధులకు గుర్తు. కెతూరా పిల్లలు ఎవరు గుర్తు? నేను చెప్పాను కదా, మానవ సమాజమును 3 వర్గాలుగా వర్గీకరించారు. దానిలో ప్రకృతి సంబంధులు ఈ కెతూరా పిల్లలు. ఇంకా ఎవరు? హాగరు పిల్లలు. హాగరు పిల్లలు ఎవరంటే శరీర సంబంధులు. వీరు దేవుని ఆత్మ కలిగిన వారే. వీరు యేసు ప్రభును రక్షకుడిగా అంగీకరించిన వారే. అయితే వీళ్ళు ఎలాంటి వారంటే బలహీనులు. వీళ్ళకు పాల వంటి వాక్యమే సరిపోతుంది, కానీ బలమైన ఆహారము సరిపోదు. పరిశుద్ధాత్మ దేవుడు వీరిలో నివసిస్తాడు, కానీ వీరు దేవుని పరిపాలన కింద సంపూర్ణముగా ఒబే కారు. వీరు ప్రార్థన చేస్తూ ఉంటారు, జవాబులు పొందుకుంటూ ఉంటారు, కానుకలు ఇస్తూ ఉంటారు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, అన్య భాషలు మాట్లాడుతూ ఉంటారు, ప్రవచనాలు ఎత్తి మాట్లాడుతూ ఉంటారు, స్వస్థత కార్యాలు చేస్తూ ఉంటారు. అయితే వీరు ఎవరంట? శరీర సంబంధులు. అందుకే కదా ఇప్పుడు ఇస్మాయేలు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఆలకించినాడా లేదా? అవునా? ఆలకించాడు. వీళ్ళు బలహీనమైనటువంటి విశ్వాసులు. ఇక్కడ ఆ 1 కొరింథీ 2వ అధ్యాయమును మనం పరిశీలన చేసుకున్నప్పుడు వీళ్ళలో అసూయ, కక్షలు ఉన్నాయట. 2వ వచనం, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోని మిమ్మలను పెంచి తిని గాని అన్నముతో మిమ్మలను పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషులు నడుచుకుని వారు కారా? వీరు ఏంటి? శరీర సంబంధులు. వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నవారే. ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు. పరిశుద్ధాత్మ వారిలో నివసిస్తుంది. అయితే శరీర సంబంధులు ఏంటంటే వారిలో
అంటే స్లోగా ఎదుగుతారు. వాళ్ళు ఎలాగ ఎదుగుతారు? చాలా స్లోగా ఆత్మీయముగా ఎదుగుతారు. వారిలో జవాబులు పొందుకునేది ఉంటుంది, కానుకలు ఇచ్చేది ఉంటుంది, అన్య భాషలు మాట్లాడతారు, ప్రవచనాలు చెబుతారు, అన్నీ చేస్తారు. కానీ వారిలో ఇంకా ఏముంటాయంట? అసూయలు, కక్షలు ఉంటాయి, కలహాలు ఉంటాయి. అసూయలు, కలహాలు ఉంటాయి. అంటే వీరు డెవలప్ కావడానికి చాలా టైం పట్టుకుంటుంది. వారి ఆత్మీయ జీవితము ఎదగడానికి చాలా టైం పట్టుకుంటుంది. దానికి సాదృశ్యమే ఈ యొక్క శరీర సంబంధులు. శరీర సంబంధులు దేవుని పరిపాలన కింద వారు చాలా తొందరగా లోబడరు అన్నమాట. ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా ఒక విషయాన్ని నీతో మాట్లాడినప్పుడు ఆత్మ వైపున మొగ్గు చూపాలి, శరీరం వైపైన మొగ్గు చూపాలి. ఎక్కువ భాగం ఈ శరీర సంబంధులు ఆత్మ వైపు మొగ్గు చూపరు. దేని వైపు మొగ్గు చూపుతారు? శరీరము వైపే మొగ్గు చూపుతారు. అందుకే వారిలో డెవలప్మెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అంటే నెక్స్ట్ ఇంకా ఎవరున్నారు? ఇస్సాకు. ఇస్సాకు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? ఆత్మ సంబంధిగా ఉన్నాడు. ఈ ఇస్సాకు ఆత్మ సంబంధులు ఎలా ఉంటారంటే పాప నియమం అనేది వారు ఓడించేస్తారు. పాప మరణముల నియమం అనేది ఓడించేస్తారు. ఆత్మ సంబంధులు ఎలా అంటే జీవమును వారి దగ్గర ఆశీర్వాదమును ఉంటుందట. ఆత్మ సంబంధులు తొందరగా చక్కబడ్డానికి అనుకూలమైన పాత్రలుగా ఉంటారు. ఆత్మ సంబంధులు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆత్మ వైపు మొగ్గు చూపుతారు, శరీరం వైపు మొగ్గు చూపరు. దేవుడికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి విషయాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. అంటే ఆత్మకే వారు ప్రాముఖ్యత ఇస్తారు. ఆత్మ సంబంధులు దేవుడు పరిశుద్ధాత్మ స్వరాన్ని వారు గ్రహించగలుగుతారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వారిని చక్కగా తొందరగా మలుస్తాడు. అయితే ఇక్కడ ఒకటి చూడండి, శరీర సంబంధులు ఆత్మ సంబంధులు ఇద్దరు కూడా మారు మనసు కలిగిన వారే. వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. వారు యేసు ప్రభును రక్షకుడిగా అంగీకరిస్తారు. అయితే కొంచెం తేడా ఉంది. ఏంటంటే వీరు స్లోగా డెవలప్మెంట్ ఉంటుంది, వారు స్పీడ్గా డెవలప్మెంట్ ఉంటుంది. వీరు ప్రార్థనలు చేస్తారు, వారు ప్రార్థనలు చేస్తారు, వీరు జవాబులు పొందుకుంటారు. కానీ స్లోగా ఆత్మ సంబంధుల జవాబులు త్వరితముగా వస్తాయి. ఇక్కడ మనము 25వ అధ్యాయంలోకి వస్తే గన కెతూరా అంటే ఏమని చెప్పుకున్నాము? సువాసన, పరిమళ సువాసన అని చెప్పుకున్నాం. పరిమళ సువాసనగా ఉండాలి. ఒక పేరుకు తగిన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. పేరుకు తగిన జీవితాన్ని కెతూరా కలిగి లేదు. తాను ఎవరిని సంపాదించింది? అందరినీ, ప్రకృతి సంబంధులను సంపాదించింది. అంటే మామూలుగా మనము కెతూరా పిల్లలంతా అలాగేనా అంటే మానవ జాతిని 3 వర్గాలుగా వర్గీకరిస్తున్నాం. ఇప్పుడు నినివే పట్టణంలో 1,20,000 మంది మారుమనసు పొందలేదా? నినివే పట్టణస్థులు మిద్యాను మా ఇత్రో యేసుప్రభును నమ్ముకోలేదా? మోషే భార్య అంటే సిప్పోరా మిద్యానీయురాలు, ఆమె మోషే భార్యగా ఆమె రక్షణ మార్గంలోకి రాలేదా? అది కాదు. ఇక్కడ మానవ జాతే 3 వర్గాలుగా ఉంది. దానిలో నువ్వు ప్రకృతి సంబంధిగా ఉన్నావా, శరీర సంబంధిగా ఉన్నావా, ఆత్మ సంబంధిగా ఉన్నావా అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, ఇక్కడ కెతూరా పేరుకు తగినట్టుగా లేదు. తాను పిల్లలను కనింది, అబ్రహాము సహవాసంలో ఉంది, అబ్రహాం యొక్క విశ్వాసంలోనే ఆమె బ్రతుకుతుంది. అబ్రహాం ఎటువంటి విశ్వాసంలో ఉన్నాడో ఆ విశ్వాసమును ఆమె చూస్తూ ఉంది. ఆయన జీవితంలో జరిగిన అద్భుత కార్యాలను చూస్తూ ఉంది. ఉపపత్నిగా ఉన్నప్పుడు చూసింది, పత్నిగా ఉన్నప్పుడు చూస్తుంది. కానీ ఆమెలో అవి పని చేయలేదు. ఆమె అందరి పిల్లలను ఇస్సాకుకు ఆత్మ సంబంధికి విరోధమైనటువంటి సంతానాన్ని కనింది. ఇక్కడ కెతూరాను గురించి మనమేం నేర్చుకోవాలబ్బా అంటే, మనము దేవునిలో ఉన్నాము, మన పిల్లలను మనం ఎలా పెంచుతున్నాము? ఆత్మ సంబంధులుగా పెంచుతున్నామా, శరీర సంబంధులుగా పెంచుతున్నామా, ప్రకృతి సంబంధులుగా పెంచుతున్నామా?
మనము బిడ్డల కోసము ప్రార్థన చెయ్యకపోతే మన పిల్లలు ఎలాగో తయారవుతారో మనకు తెలియదు. మనమేమన్నా భవిష్యత్తు జ్ఞానులమా? చెప్పండి. భవిష్యత్తు జ్ఞాని ఎవరు? యేసు ప్రభు. మరి యేసు ప్రభు దగ్గరికి పోయి మన మొరలను విన్నవించుకోవాలి. మనము మన బిడ్డల విషయమై ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి. నేను పోయిన వారం చెప్పాను, శ్వాన నిద్ర అని చెప్పాను. శ్వాన నిద్ర అంటే శ్వాన అంటే కుక్క అని. కుక్క ఎలాగో ఇంటి ముందర, మన ఇంటి ముందర కాపలా కాస్తూ ఉంది. కుక్క ఏం చేస్తుంది? మనం 12 గంటలకో 1 గంటకో ఊరి నుంచి వస్తే అది మెల్లగా చిన్న అలికిడి వచ్చినా కూడా ఆ చెవులు విక్కరించుకొని వెంటనే కళ్ళు తెరిచి చూస్తుంది. చూసి దగ్గరికి వస్తుంది. ఒకవేళ ఇంకా తనకి ఇష్టం ఉంటే లేసొచ్చి తోక ఊపుకుంటూ అది దగ్గరకు వస్తుంది. లేకపోతే మన వాళ్ళేలే అని చెప్పి కళ్ళు మూసుకొని నిద్రపోతుంది. ఆ రీతిగా మనము శ్వాన నిద్రలో ఉండాలి. ఎప్పుడు మన పిల్లల విషయమే మెలకువగా ఉండాలి. లేకపోతే మనము ప్రకృతి సంబంధి అయిన పిల్లలను కంటామేమో, సమాజానికి ఒక విరోధమైన శక్తులను తయారు చేస్తామేమో. దగ్గర దేవుని మందిరంలోనే ఉంటూ కూడా పిల్లలు చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నేను చెప్పాను కదా పోయినసారి, ఏలి కుమారులు కానీ సమూయేలు అంత ప్రవక్త ఆయన యాజకుడు, వాళ్ళ పిల్లలే ఎలాగో చెడిపోయారు. కాబట్టి మన మందిరంలో ఉన్నారు, మా పిల్లలు బాగా పెరుగుతారని నువ్వు భ్రమలో బ్రతకొద్దు. మన పిల్లలు బాగా బ్రతకాలంటే మన పిల్లల విషయమై మన వ్యక్తిగతమైన తల్లులు ప్రార్థన చేయాలి. కేతూరా మరి అలా ప్రార్థన చేసిందో లేదో, చెయ్యలేదు కాబట్టే అందరూ కూడా ప్రకృతి సంబంధులు పుట్టారు. మరి కేతూరు లాంటి తల్లులుగా మనం ఉందామా? లేకపోతే షారాలాగా మనం ఉందామా? చూడండి, బైబిల్ గ్రంథములో మనం గలతీ పత్రికలో ఏం చెప్పబడింది? క్రొత్త నిబంధన పాత నిబంధనకు చెప్పబడింది. అక్కడ క్రొత్త నిబంధనకు సాదృశ్యముగా ఎవరున్నారు? షారా ఉంది. పాత నిబంధనకు సాదృశ్యంగా ఎవరున్నారు? హాగర్ ఉన్నారు. నేను చెప్పాను కదా, వీరిద్దరిలో దేవుని పరిశుద్ధాత్మ కార్యము జరుగుతూ ఉంది. అయితే కెతురా ఇంకొక నిబంధన లేదేంటి? కెతూరా ఎక్కడ కొట్టివేయబడింది? ఆ 2 నిబంధనలలో ఆమె ఆ 3 మామూలుగా అయితే అబ్రహాముకు 3 భార్యలు కదా. అయితే అక్కడ ఏంటి? ఆమె పేరు కూడా అక్కడ పెట్టబడలేదు. కాబట్టి మనము తల్లులుగా ఆలోచన చేయాలి. కెతూరాలాగా మనము ఉండకూడదు. ఆమె పేరుకు తగినట్టుగా ఆమె జీవితం ఉండి ఉంటే ఇస్సాకుకు శత్రువులను తయారు చెయ్యదు. నిజంగా ఇశ్రాయేలీలకు నిరంతరము వీరు అష్షూరీయులు, మిద్యానీయులు నిరంతరము వారు శత్రువులుగా ఉన్నారు. అబ్రహాము కడుపులోనే పుట్టారు. ఇస్సాకుకు వాళ్ళ యొక్క అన్ననే కదా ఇస్సాకుకు ఎలా ఉన్నారు? వాళ్ళు శత్రువులుగా ఉన్నారు. పుడతా అన్నదమ్ములు, పెరుగుతా దాయాదులు అన్నారు కదా. ఆ రీతిగా ఇస్సాకుకు తన జీవిత కాలం అంతా కూడా, ఆయనకే కాదు ఇశ్రాయేలీలకు, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఈ ప్రకృతి సంబంధులు ఎలాంటి వారంట? భేదములు కలగజేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే, ఆత్మ సంబంధులను చూస్తే వారు వెర్రితనముగా చూస్తారట. అదే మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చదువుతున్నా చూడండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నాయి. ఎలా ఉన్నాయట? వెర్రితనముగా ఉన్నాయి. అంటే దేవుని ఆత్మ విషయాలంటే వారికి ఎలా? అందుకే కదా సమాజంలో శిలువ సువార్త ఎలా ఉంది? నశించుచున్న వారికి వెర్రితనముగా ఉంది, రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తిలాగా ఉంది. కాబట్టి ఈరోజు నువ్వు కెతూరాగా ఉంటావా, హాగరుగా ఉంటావా, షారాగా ఉంటావా అనేది మనము నిర్ణయించుకోవాలి. మన పిల్లలను ఎలా పెంచుకోవాలా? వాగ్దాన పుత్రికలుగా మనము పెంచుకోవాలి. ఆత్మ సంబంధమైన పిల్లలుగా మనము పెంచుకోవాలి. లేకపోతే సమాజానికే ఒక చెడు మనం ఏం చేస్తామో, సమాజాన్ని చెడగొట్టేటటువంటి ఒక సమూహాన్ని తయారు చేసిన వాళ్ళము అవుతాం. కాబట్టి నువ్వు కెతూరాగా ఉండాలనుకుంటున్నావా?
లేదా నువ్వు షారాగా ఉండాలనుకుంటున్నావా? షారాగా నేను ఉండాలి, కెతూరా లాంటి జీవితం నాకు వద్దు అనుకుంటే గాన ఈ దినము దేవుని సన్నిధిలో మోకరిల్లించి, ప్రభువా నా బిడ్డలు సమాజానికి కీడు కలిగించే బిడ్డలుగా ఉండకూడదు. ఇప్పుడే నేను డెసిషన్ తీసుకుంటున్నాను. నా పిల్లల విషయమై నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయకపోతే వాళ్ళు విద్రోహ శక్తులుగా మారుతారని ఈరోజు వినబడుతుంది ప్రభువా. ఆ మాటను నేను సీరియస్గా హృదయంలోకి తీసుకుంటున్నాను. నా పిల్లల విషయమై నేను ప్రార్థన చేస్తాను, నీకు అప్పగిస్తాను ప్రభువా. దేవుని ఆత్మకు అప్పగించినప్పుడు ఆయన చక్కపరుస్తాడు మన పిల్లలను. కాబట్టి మనము కెతూరాలాగా ఉండకూడదు. ఈ డెసిషన్ తీసుకొని మన పిల్లల విషయము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈరోజు నాయన యేసయ్య మరి కెతూరాను గురించి అనేకమైన విషయాలను మేము విని ఉన్నాం. నా తండ్రి కెతూరా నైనా తండ్రి ప్రకృతి సంబంధి అయినటువంటి పిల్లలను కనినట్టుగా అయా దేవా మాకు తెలియబడుతున్నది తండ్రి. ఇదిగో నా తండ్రి అలాగూ మా పిల్లను పెంచుకొనకుండా బిడ్డల విషయంలో నైనా ప్రార్థన చేసి నాయన ఉపవాసం ఉండి నాయన మా బిడ్డలను నాయన ఆత్మ సంబంధులుగా మార్చుకున్నటువంటి జ్ఞానం మాకు దయచింది నాయన. అయ్యా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా ఈ కార్యమును నాయన అయ్యా ఈ తీర్మానమును జరిగించండి నాయన. దేవా బిడ్డలు నాయన తండ్రి ఆత్మీయముగా నాయన నడిపించుకొని తమ బిడ్డలను ఆత్మీయముగా నడిపించుకునే జ్ఞానము మాకు అందరికీ దయచేయమని ఈ వాక్యమును విత్తండి ప్రభువా. కెతూరా పేరుకు తగిన జీవితం జీవించలేకపోయింది తండ్రి. అలాగూ మా పిల్లలను కూడా మేము కూడా నైనా తండ్రి మరి సరైన రీతిలో పెంచుకుంటే సరి, లేకపోతే మేము కూడా మా పేరుకు తగిన జీవితాలు మేము పొందుకోలేకపోతాం ప్రభువా. దేవా అలాంటి స్థితిగతులు మాకు నాయన ఎదురు కాకుండా నీ కృపను దయచేయండి. ఈ మాటలు మా హృదయంలో ముద్రించండి, ఫలింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ సంపూర్ణ జయం కలుగును గాక, ఆమేన్. ప్రార్థన చేయండి.